రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగుతో దేశ రాజధానిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు వినూత్నమైన వ్యూహాన్ని అమలు చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుమారు 50 మంది ఎంపీలు బర్త్డే వేడుకల పేరుతో సమీకరించినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రధాని నివాసం వద్దకు చేరుకుని 3.5 గంటల పాటు ధర్నా చేస్తారు. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మరోవైపు ఇవాళ ఇండియా కూటమి కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రైట్, విజువల్స్ చూడొచ్చు. కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగుతో దేశ రాజధానిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ వినూత్న వ్యూహాన్ని అమలు చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. 50 మంది ఎంపీలు బర్త్డే వేడుకల పేరుతో సమీకరించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఇటు ప్రధాని హౌస్ ముట్టడి అన్నది చాలా కీలక పరిణామం. 3.5 గంటల పాటు ఉత్కంఠతో దాదాపు లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఉండేటటువంటి నిన్న జరిగినటువంటి పరిణామం ఒకటి. కానీ దాదాపు 50 మందికి పైగా కూడా ఏదైతే ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు సమావేశం కావడము, అది దాదాపు రాహుల్ గాంధీ, అటు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తో సహా దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా ఇటు అంటే పాదయాత్ర చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ హౌస్ ముట్టడింపడం అన్నది చాలా కీలకం. నిన్న ఏదైతే పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత ఉదయం స్పీకర్ ని కూడా కలిసి దీనికి ప్రధాని ఖచ్చితంగా జవాబు చెప్పాలి, అటు మా కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి అన్నటువంటిది ప్రధాన డిమాండ్ తో స్పీకర్ తో చర్చించిన తర్వాతనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దాదాపు అసలు ఎవరు ఊహించినటువంటి సంఘటన అని చెప్పవచ్చు. ఇటు రాహుల్ గాంధీ వెంటనే పాదయాత్ర చేపడతారు అన్నటువంటిది కూడా సెక్యూరిటీ పరంగా అనుకోవచ్చు. అటు అంటే దాదాపు 140 కోట్ల మంది కూడా దేశ ప్రధానిగా ఉండేటటువంటి ప్లేస్ కు ప్రొటెస్ట్ చేయడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం. దాదాపు నిన్న 50 మంది ఎంపీలకు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే పుట్టినరోజు సందర్భము అంటే ఎవరైతే ఎంపీలకు ఒక మెసేజ్ వెళ్ళడము, ఇటు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇటు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో బర్త్డే వేడుకలు అన్నట్టుగా పిలుపు రావడంతో అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కా ప్లాన్ తోటి ఈ విధంగా ఇటు మన 10 నిమిషాలు ఇక్కడ నుంచి వెళ్తున్నాము, ఒక ఊహ రచనతో అక్కడ నిరసనలు చేపట్టాలి అన్నటువంటిది ప్లాన్ ఆఫ్ యాక్షన్. వెంటనే అక్కడ ఇటు ప్రియాంక గాంధీ చేరుకోవడము, అటు రాహుల్ గాంధీ కూడా చేరుకోవడము, అక్కడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ మీద 3 గంటల 15 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. దాదాపు 15 నిమిషాల్లో పిఎం హౌస్ ముట్టడి. ఒక్కసారిగా కూడా అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ కూడా అలర్ట్ కావడం జరిగింది. వెంటనే అక్కడ కూర్చొని అక్కడ బైఠాయించి నిరసనలతో సగానికి వ్యతిరేకంగా కూడా నిరసనలు ప్రారంభించారు. 1 గంట సేపు తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రావడము, రాహుల్ గాంధీతో చర్చలు జరపడము, నిరసనలను నిలుపుదల చేయాలంటూ కూడా చేసినటువంటి ఏదైతే దాదాపు 3.5 గంటల పాటు జరిగినటువంటి దాంట్లో చాలా ప్రధానమైనటువంటి డిమాండ్లు కూడా పెట్టడము రాహుల్ గాంధీ. అయినా ఎక్కడ కూడా ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి చర్చలు ఎక్కడా కూడా కొలిక్కి రాకపోవడంతో ఎట్టకేలకు అక్కడి నుంచి కూడా చాలా మందిని కూడా ఇటు ఫోర్స్ ను భద్రతా దళాలకు అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటిది మనం చూసేమో అరెస్ట్ చేసేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళడం. దాదాపు నిన్న కాంగ్రెస్ ఊహరచనతోటి ఈ విధంగా చేయడం అన్నది రాజాజీ మార్గ్ లో మొట్టమొదటి సమావేశం అనంతరము ఇటు పాదయాత్ర, తర్వాత పిఎం హౌస్ ముట్టడి. దాదాపు మనకు రాత్రి 3.5 గంటల తర్వాత సాయంత్రం 6:30 ప్రాంతంలో రాహుల్ గాంధీని ఛత్రపాల్ స్టేడియానికి తరలించడము, ప్రియాంక గాంధీ వాద్రాను మందిర్ మార్గ్ లో పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రియాంక గాంధీ సంబంధించినటువంటి మందిర్ మార్గ్ కు సోనియా గాంధీ అక్కడికి రావడము, తర్వాత
పోలీస్ స్టేషన్ లో ఆమె అక్కడ స్వయంగా దాదాపు 30 నిమిషాల పాటు ఉండడం. ఇటు ఛత్రపాల్ స్టేడియానికి ఇటు అఖిలేష్ యాదవ్ ఏకంగా అటు ఒక బస్సుని తీసుకొని కూడా రావడం జరిగింది. అక్కడ పోలీసులు అడ్డుకోవడం చేయడంతో గేట్లను తోసుకొని కూడా ముందుకు వెళ్ళినటువంటిది రాత్రి జరిగినటువంటిది. ఒక ఊహరచనతో పక్కా ప్లాన్ తో నిన్న కాంగ్రెస్ ప్రధాని హౌస్ ముట్టడింపు అన్నది మాత్రము దాదాపు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగినటువంటి ప్రణాళిక మాత్రము కాంగ్రెస్ పక్కా ప్రణాళికతోటే ఈ విధంగా హౌస్ ముట్టడి జరిగినటువంటిది కీలకమైనటువంటి సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ. ज्यादा मजा तो तब आएगा जब ये 12 घंटा रात भर हो जाएगा ना. Leaders and all of us are being taken in separate buses in directions that we are not aware of. They are not sharing the directions with us. We don't know where we are being taken. We don't know where Mr. Rahul Gandhi is being. आज फिर से दिल्ली पुलिस ने गृह मंत्री के इशारे पर, प्रधानमंत्री के इशारे पर बहुत ही कायरता पूर्वक तरीके से हमारे नेता राहुल गांधी को घसीटकर हिरासत में लिया. हमारी नेता प्रियंका गांधी को बदतमीजी कर और घसीटकर बस में जबरदस्ती